మేము 2003 డిఎస్సి వాళ్ళం. గత 20 years నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. యాక్చువల్లీ మాకు పోస్టింగ్ వచ్చే టైంకి ఈ ఓపీఎస్లోనే ఉన్నాము. ఈ పోస్టింగ్ డిలే వల్ల మేము ఈ సిపిఎస్లోకి రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఎన్నో గవర్నమెంట్స్ని అడుగుతున్నాము, ప్లీడ్ చేస్తున్నాము, ఫైట్ చేస్తున్నాము. కానీ మాకు ఎక్కడ రిజల్ట్ రాలేదు. కనీసం ఈ గవర్నమెంట్ అయినా మా బాధలను, ఎందుకంటే ఆల్మోస్ట్ 20 years కంప్లీట్ అయిపోయింది మా సర్వీసు, ఇప్పటికైనా మాకు ఈ ఓపీఎస్లోకి మనం తీసుకొస్తానని ఆశపడుతూ కోరుకుంటున్నాం. కే సూర్యకళ అండి. నేను జిల్లా పరిషత్ హై స్కూల్లో స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాను. మేము 2003 డిఎస్సి ద్వారా ఎన్నికైన వరము. అప్పట్లో మేము 2003 డిఎస్సి ద్వారా రాసి 2 సంవత్సరాలు పట్టి, అంటే 2006లో జాయిన్ అయ్యాం. 2 సంవత్సరాలు పడి ఉద్యోగం లేక, అపాయింట్మెంట్ వచ్చి పోస్టింగ్ లేక మేము చాలా ఇబ్బందులు పడ్డాము. తర్వాత ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు తర్వాత సిపిఎస్లో తీసుకొచ్చి మమ్మల్ని బలవంతంగా నెట్టివేశారు. 20 సంవత్సరాల నుంచి మా ఓపీఎస్ కోసం మేము పోరాడుతూనే ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం జీవో నంబర్ మెమో 57 ప్రకారం అందరికీ ఓపీఎస్ ఇవ్వాలని ప్రభుత్వం తెలియజేసినప్పటికీ కూడా తాత్సర్యం చేస్తూ ప్రభుత్వాలు దాడిస్తున్నాయి. ఎలాగైనా సరే వెంటనే మెమో 57 అమలుపరిచి మా యొక్క ఉద్యోగులందరికీ 2003 డిఎస్సి ఉద్యోగులందరికీ కూడా వెంటనే ఓపీఎస్ ఇవ్వాలని కోరుతున్నాం. ప్రభుత్వాన్ని దీనిపై వెంటనే చర్య తీసుకుని అమలు చేయాలని కోరుతున్నాం. చైర్మన్ మరియు ఎస్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2003 డిఎస్సి ఉపాధ్యాయులు సుమారు మన రాష్ట్రంలో 6,500 మంది ఉన్నారు. ఉద్యోగులతో కలిపి 11,000 మంది సుమారు ఉంటే వీళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానం అమలు చేయాల్సిన అవసరం ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ 57 మేము ఇచ్చింది, ఇప్పటికే 16 రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తూ ఉన్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి కూడా దీని మీద స్పందించకపోవడం శోచనీయం. ఇప్పటికే సంవత్సరాల కాలం గడిచిపోతూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం వెంటనే స్పందించి ఓపీఎస్ 2003 ఉపాధ్యాయులందరికీ కూడా ఇవ్వాలని చెప్పి, లేకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని చెప్తాం.